హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానుశ్రీ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో చూసారా అండి? ఇవాళ మన రెసిపీ మైసూర్ బోండా అనమాట. సో వీడియోలో చూస్తేనేమో ఇంత బాగా పొంగుతున్నాయి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా అబ్బో చాలా బాగా వచ్చాయి అని చెప్తా అనుకుంటున్నారా? లేదండి, ముందు ముందు చూడండి, మీకే తెలుస్తుంది. అసలు అసలు నేను చెప్పనండి, ముందు ముందు చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వచ్చాయని చెప్పేసి. సో మా ఇంటికి వచ్చేసి మా అక్క ఫ్రెండ్ వచ్చారనమాట. సో మా అక్క ఫ్రెండ్ వచ్చారు కదా, ఏదో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి బోండా ట్రై చేశాను. బట్ ఎలా వచ్చిందంటే నేను చెప్తాను. సో నాకు కూడా రాదండి, నేను కూడా యూట్యూబ్లో చూసి నేను చేశానన్నమాట ఈ వంట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఆ కప్పుని విస్కర్ తోటి బాగా చిలకొట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ మైన ఫుల్లు ఇది వంట సోడా వేయాలి. బట్ నేను చేసిన మిస్టేక్ ఇదే అనమాట, నేను వంట సోడా లైట్గా వేశాను. తర్వాత వచ్చేసి ఈ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని ఒక టీ స్పూన్ మైన చేసి విస్కర్ తోటి ఈ మూడు బాగా కలిసిపోయేలాగా కలబెట్టాలన్నమాట. అయితే పెరుగు విరిగిపోయినట్టుగా కొంచెం అంతా వస్తుంది. అలా వచ్చేంత వరకు మనం విస్కర్ తోటి బాగా కలియబెట్టాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇందులో మనము ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదండి, మనము ఎంత కప్పు అయితే పెరుగు తీసుకున్నామో అంత కప్పు క్వాంటిటీతో మనము మైదా పిండి అనేది తీసుకోవాలన్నమాట. సో సేమ్ అలా కప్పు పెరుగు అయితే కప్పు మైదా పిండి, సో 2 కప్పుల పెరుగు అయితే 2 కప్పుల మైదా పిండి, అలా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి వాటరు చాలా జాగ్రత్తగా పోసుకోవాలండి. నేను చేసిన మిస్టేక్ కూడా ఇదే అనమాట. వాటర్ నాకు కొంచెం ఎక్కువ అయ్యాయి, కానీ వాటరు ఎక్కువ వేసుకోకూడదు. మనము చిన్న టీ తాగుతామా, ఆ టీ గ్లాస్ తోటి హాట్ వాటర్ పోసుకోవాలి. అండ్ ఏంటంటే చూసి పోసుకోవాలండి. ఆల్రెడీ పెరుగు ఉంటుంది కాబట్టి పెరుగులో ఆల్రెడీ మైదా పిండి కలిసిపోతుంది. తర్వాత మనకి ఎంత మనం ఉండవేయడానికి ఎంత కన్సిస్టెన్సీలో మనకు పిండి కావాలో ఆ కన్సిస్టెన్సీ కోసం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత పిండిని మాత్రము ఎలా కలపాలి అంటే నేను వీడియోలో చూపిస్తున్నా కదా, పిండి మాత్రం బాగా కలిపినాబా నేనైతే. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చాలా బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను వేయబోయేవి మాత్రం ఆప్షనల్ అండి. అవి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు అనమాట. సో నేను వచ్చేసి పిండినంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మైన జీలకర్ర వేశాను, కొంచెం అంతా కరివేపాకు వేసాను అనమాట. కొందరు ఏంటంటే ఇష్టం ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, జింజర్ కూడా వేసుకోవచ్చు అండి. అది వాళ్ళ ఆప్షనల్ అనమాట. కావాలి అనుకుంటే సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఇవన్నీ కూడా అలాగే ఒట్టి బోండా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కలిపిన తర్వాత నేను వచ్చేసి మామూలుగా అయితే 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు అలాగా పిండిని పక్కన పెట్టేసేయాలి. నేను 60 నిమిషాలు అంటే ఖచ్చితంగా గంట పెట్టానండి పక్కన పిండిని. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ పోసుకొని, ఆయిల్ అనేది ఏంటంటే బాగా వేడవ్వాల. సో నేను చేసిన మిస్టేక్ అదే, అంటే ఆత్రం అనమాట. మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, సో ఎలా వస్తుందో ఏందో అని చెప్పేసి అక్కడికి మా అక్క చెప్తానే ఉంది, ఆయిల్ బాగా కాగాలమే అని. మనకేమో ఆత్రం ఎక్కువ, ఆగమాయే. సో కాబట్టి ఆయిల్ వేసి మహా అంటే ఒక 70% ఆయిల్ కాగుంటుందండి, అంత ఓవర్ హీట్ అయితే ఏం అవ్వలేదు ఆయిల్. సో ఇంకా తర్వాత ఈ పిండినేమో మళ్ళీ కదల్చకూడదంట, అలాగే వేయాలంట. ఎలాగబ్బా, సరే వేద్దాము ఇంకా పిండి ఏమో బాగా మ్యారినేట్ అయింది, ఎలా వస్తుందో అని చెప్పేసి ఇంకా హ్యాపీగా ఒక 70% ఆయిల్ కాగిన తర్వాత ఇది పిండి తీసుకొని నేను వేసానండి. ఇక్కడే చూడండి, అలా వేయగానే బోండాలు తెగ పొంగేస్తాయి అనుకున్నాను, కానివ్వండి తెగ పొంగుతాయని నేను పొంగేస్తున్నా. కానీ బోండాలు వేసానండి, 1 వేసాను, 2 వేసాను, 3 వేసాను. చివరిది వేసినా కూడా ఫస్ట్ వేసింది పొంగదే, ఎంతకీ పొంగదే. పొంగే తల్లి పరుగు పోద్ది మా గెస్ట్ ముందని చెప్పేసి ఎంత అనుకుంటూనే ఉన్నా, బట్ అది మాత్రం పొంగట్లేదండి, ఎంతకీ పొంగట్లేదు. ఇంకా నాకు వచ్చేసి గంట తీసుకొని నేనే దాన్ని పైకి లేపా. పొంగట్లేదు సరి కదా, పోయి అడుగున కూర్చొనేసేవి ఆయిల్ అడుగున. సో అని చెప్పేసి నేను ఇంకా గంట తీసుకొని దాన్ని నేనే పైకి లేపిన. సో వేసాము, ఏం చేద్దాం కానివ్వండి అని చెప్పేసి కానీ నేను ఒకటి అనుకున్నానండి, తిందాము, టేస్ట్ బాగుంటే
మిగతావి కొంచెం ఏదో ఒక టిప్ యాడ్ చేసి ఏదో ఒకటి యాడ్ చేసి చేద్దాము, లేదంటే పక్కన పెట్టేద్దాం అనుకున్నట్టుగానే టేస్ట్ అయితే బాగున్నాయి అబ్బా. పచ్చడి కూడా చాలా బాగుంది. అయితే టేస్ట్ బాగుండేసరికి మా అక్క చెప్పింది ఆయిల్ బాగా కాంచు అని చెప్పి ఆయిల్ బాగా కాంచాను. కొంచెం అంతా వంట సోడా కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వేస్తే ఆహా చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి కదా. ఆహా ఇవి కదా బోండాలు అనిపించి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. అమ్మో గెస్ట్ ముందు మన పరుగు పోలేదు, నిలబడ్డది అని చెప్పేసి. సో నేను తనకి ముందే చెప్పాను, ఏమండి నాకు ఇదే ఫస్ట్ టైం వేయటం, బోండాలు ఎలా వచ్చాయో మరి అని చెప్తే సో తను ఏమనుకోలేదు పాపం, చాలా మంచివారండి నిజంగా. సో చూడండి ఇలా బోండాలు వేయగానే అలా పొంగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉందో నిజంగా అండి. మనం ఏదన్నా రెసిపీ ట్రై చేసినప్పుడు అది కరెక్ట్గా వచ్చిందంటే అబ్బా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమన్నమాట. సో ఇవి ఒక 70% కాగిన తర్వాత ఇవి నేను తీసేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకో వాయి కూడా వేసాను అనమాట. ఇంకో వాయి వేసి ఆ వాయి అవి కూడా 70% కాగిన తర్వాత అసలు ఇవి తీయబుద్ధి కాలేదు నాకు. ఎందుకు అని అంటారా, బాగా వచ్చాయి కదా, అలా 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 తిప్పుతూనే ఉన్నాను. సో ఒక 70% కాలిన తర్వాత ఇది పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత ఇంకో వాయి వేశాను. ఇంకా రావాలండి, ఎందుకంటే ఇంకా నాకు పర్ఫెక్షన్ రాలేదు. ఇది జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి ఓకేగా వచ్చాయి. బట్ టేస్ట్ అయితే బాగున్నాయండి. ఏముందండి టేస్ట్ బాగోకపోవడానికి, పెరుగు, మైదా, ఉప్పు ఈ మూడే కదండి. సో ఈ మూడు ఎలాగో కలిసాయి, ఎలాగో ఆయిల్ కాగుతుంది. సో టేస్ట్ అయితే బాగుంది. సో రెండో వాయి వేసిన తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ వాయిలో తీసాను కదా అవి వేసి మళ్ళీ మొత్తం అంతా బాగా కాగిపోయే వరకు వేపానండి. చూసారా, ఇది మనం కిందికి మీదికి తిప్పకూడదంట. ఇలా బోండాల్ని పైన ఇలా ఇలా అనాలంట. సో తర్వాత బాగా కాగిపోయిన తర్వాత ఇంకా నేను ఈ బోండాలు తీసేసి ఇంకా తర్వాత వచ్చేసి పచ్చడి. ఫ్రెండ్స్ ఏంటంటే పచ్చడి నేను ఆల్రెడీ చేసేసానబ్బా. ఇంకా నాకు చేసే టైం లేదనమాట. ఎందుకంటే బొటిక్ తెలుసు కదండి, దానికోసం మనకు బోర్డు రెడీ అయిపోయింది. బోర్డు తీసుకురావాలని చెప్పేసి ఆయన ఫోన్ చేశారు. ఇంకే ఆ హడావుడి ఈ హడావుడిలో నేను పచ్చడి చేసే రెసిపీ నేనైతే పోస్ట్ చేయలేదు. అదైతే నా ఓన్ రెసిపీ అబ్బా, నేను ఎక్కడ చేయలేదు. మనకు పల్లెటూరు వంటలు బాగా తెలుసు కానివ్వండి, ఈ మైసూర్ బోండాలు ఇవి బాగా తెలియదు అనమాట. సో ఫస్ట్ టైం చేశానండి. ఫస్ట్ టైం చెడిపోయాయి. సెకండ్ టైం నుంచి చాలా బాగా వచ్చాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో ఇవి అండి బోండాల కథలు అనమాట, నేను వేసిన బోండాల కథ. సో ఫస్ట్ టైం అంతేనండి, వంట రాదు అంటారు కదా, ఏదో ఫస్ట్ టైం అట్లా అయిపోతుంది. తర్వాత ఏముంది, తర్వాత బాగా వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకా పచ్చడికి వచ్చేసి పోపు పెట్టలేదు నేను. ఇంకా బోండాలు అయిన తర్వాత వేడివేడిగా వడ్డిద్దామని చెప్పేసి పచ్చడి ముందే చేసి పెట్టుకున్నా కదా, ఇంకా ఆ పచ్చడిలోకి వచ్చేసి ఈ పోపు పెట్టేశాను అనమాట. పోపు పెట్టేసి పచ్చడిలో వేసేసి ఇంకా దీన్ని నేను మా అక్క ఫ్రెండ్కి సర్వ్ చేశాను. పచ్చడి అయితే మాత్రం కొంచెం అంతా యాంగ్జైటీతో చేసా కదా, కొంచెం అంత ఉప్పు ఎక్కువైందండి, ఉన్నమాట చెప్పాలి. కొంచెం అంత ఉప్పు ఎక్కువైంది. సో యాంగ్జైటీతో చేసా కాబట్టి ఇప్పుడు ఇది మా అక్కకు పెడతాను, ఎలా ఉన్నారో చెప్తాను. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, తిని ఎవరంటే మా అక్క ఫ్రెండ్ అనమాట. సో తన కోసం ఇప్పుడు మనము ఈ బోండాలు చేసామన్నమాట. ఇప్పుడు టెస్టింగ్ అనమాట, ఫస్ట్ టైం కదా చేసాము, చూడాలి, మీరే చెప్పాలండి ఎలా వచ్చాయో ఏమో. మీరు ఇది తింటారా, ఎండుమిర్చి తింటారా? తింటాను. ఓకే, చట్నీ ఎక్కువ అద్దుకోవాలి, అద్దుకుంటే మంచిగా ఉంటుంది. కాలుతున్నాయి, వేడిగా ఉన్నాయి. బాగా ఇలా తీసుకోండి చట్నీ, బాగా ఇలాను బాగా తీసేసుకొని. వేడిగా ఉన్నాయి. బాగుంటే బాగున్నాయని చెప్పండి, లేదంటే లేదనే చెప్పండి. బాగున్నాయా? నిజంగానే ఉప్పు సరిపోయింది. బజ్జీలు చాలా మెత్తగా బాగున్నాయా అండి? సో ఇది అండి బోండా స్టోరీ. చూడండి ఫస్ట్ టైం వేసిన బోండాలు ఎలా వచ్చాయో అప్పుడు చెప్పినాయి కదా. సో ఫ్రెండ్స్ ఇది మన బోండాల స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో, ఇవాళ వీడియో. బోండాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అబ్బా, ఇది మాత్రం నిజం చెప్తున్నాను, నమ్మండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.